ఈ నెల 10న గోవా రాష్ట్రంలో నిర్వహించే అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభను విజయవంతం చేయాలని కమాన్పూర్ మండల కేంద్రంలో శనివారం బీసీ నాయకులు చలో గోవా పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు నల్లబెల్లి శంకర్ మాట్లాడుతూ గత 2.5 దశాబ్దాలుగా బీసీల కోసం సర్వస్వం త్యాగం చేసి ఉద్యమం ఊపిరిగా బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్న సీనన్న సారథ్యంలో బీపీ మండల్ డే సందర్భంగా ఆగస్టు 7న గోవాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో అఖిల భారత మెమెంటో మాకంతా హలో బీసీ పేరున తలపెట్టిన చెలో గోవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాటికొండ శంకర్, కొట్టే భూమయ్య, మచ్చగిరి రాము, గుర్రం లక్ష్మీమల్లు, బొమ్మగాని అనిల్, కొమ్మగోని మల్లయ్య, పోల్దాసరి సాయికుమార్, తోట రాజ్ కుమార్, మట్ట నర్సయ్య, కాసరవి, రామచందర్, మానక ఓదెలు, సుంచు శ్రీను, అనవేన అశోక్లు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం మంత్రి నియోజకవర్గం ఇన్ఛార్జు తోట రాజ్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కడపత్రాన్ని మరియు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు పెద్దలు మన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మచ్చగిరి రామన్న, అలాగే మన టీఆర్ఎస్ మండల్ కన్వీనర్ అన్న శంకర్ అన్న, మిత్రుడు టీఆర్ఎస్ యువ నాయకులు అనిల్ గౌడ్, అలాగే గౌరవనీయులు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మల్ బాబు, అలాగే మిత్రులు సర్పంచ్ సాయి గారు, అలాగే మాజీ మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ కొట్టె భువన్న గారు, మరి బీసీ నాయకులు మన ఓదన్న గారు, సీనన్న గారు, మన కాసరవి గారు, బహుజన నాయకులు, సీనియర్ కళాకారులు, మన అన్న సబ్జెక్ట్ మాట్లాడు అందరికీ మన ఆటో యూనియన్ అధ్యక్షులు నరసన్న గారికి పేరు పేరున నమస్తమాంజలు తెలుపుతూ, ఏదైతే ఓబీసీ మహాసభ 10వది మరి గోవాలో తలపెట్టిన ఈ యొక్క జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బీసీల శ్రేయస్సు కొరకు అనేక తీర్మానాలు ఉంటాయి కనుక బీసీలంతా కలిసి చలో గోవాను విజయవంతం చేయాలని ఈ యొక్క సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి శాఖ తరఫున పిలుపునిస్తూ, ఏదైతే ఈ రోజున రాష్ట్ర పార్టీలు కానీ దేశ పార్టీలు కానీ ఈరోజు ప్రతి ఒక్క పార్టీ బీసీ వాదం ఎత్తుకున్నది. ఈ యొక్క మోకా చూసి బీసీలంతా ఉధృతంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసే బాధ్యత ప్రతి బీసీ బిడ్డపై ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రుడు రాజ్